గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలు కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా మేడారం సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాన్ని, భవిష్యత్తులో గద్దెల అభివృద్ధికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, వేల ఏళ్లు నిలిచేలా గద్దెల అభివృద్ధి, రాతితో సమ్మక్క సారలమ్మల ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రణాళికలు, మేడారం సభలో సీఎం రేవంత్ రెడ్డి. మేడారం అభివృద్ధి కేవలం బాధ్యత కాదు, భావోద్వేగంతో కూడిన అంశం. 18 ఏళ్లుగా సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్న తెలంగాణకు పట్టిన చీడపీడలను వదిలించేందుకు 2023 ఫిబ్రవరిలో ఇక్కడి నుంచే పాదయాత్ర మొదలుపెట్టా. నాడు గద్దెల వద్ద ప్రణమిల్లి దొరల పాలన పారదోలి ప్రజాపాలన తెస్తానని చెప్పా. సంకల్ప బలంతో చేపట్టిన ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుంది. ఇప్పుడు మీ కళ్ల ముందు పేదల ప్రభుత్వం ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక 100 రోజుల్లో పనులు పూర్తి చేయాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించారు. మరోవైపు లెఫ్ట్లో పైన టాప్లోని చూస్తే భక్తితో విరాళం, తృప్తితో ప్రణామం అంటూ శ్రీవారి సన్నిధిలో దాతలకు ఎన్నో సౌకర్యాలు. ప్రత్యేక కథనంలో ఈ తర్వాత చూడండి. మాటలే చేతలు లేవు అంటూ ప్రపంచ దేశాధినేతల సమక్షంలో అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పలు యుద్ధాలను ఆపేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో కనీసం ఆ సంస్థ తనను సంప్రదించలేదని మండిపడ్డారు. 150 దేశాల నేతలు హాజరై ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశంలో ఆయన ఆ సంస్థను తీవ్రంగా తప్పుబట్టిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అద్భుత సామర్థ్యం ఉన్నప్పటికీ సరిగా పనిచేయట్లేదు. ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ ఆగ్రహం. భారత్ పాక్తో పాటు 7 యుద్ధాలని ఆపానని మళ్లీ వ్యాఖ్యానించారు ఆయన. రష్యా యుద్ధానికి భారత్, చైనాల నిధులు ఊతమని మళ్లీ విమర్శించారు. నాటోది అదే తీరు అని చెప్పేసి ఆయన ధ్వజమెత్తిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి 1.25 కోట్ల ప్రమాద బీమా అంటూ శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ వర్తింపు, బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ చర్చలు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు మోహన్ లాల్. అవార్డులు స్వీకరించిన పలువురు తెలుగు సినీ ప్రముఖులు. ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. స్వర్ణం సరికొత్త గరిష్టం అంటూ 10 గ్రాములు వచ్చేసి ఇప్పుడు 1,18,000 ఒక్క రోజులో 2,700 రూపాయలు పెరిగింది. అదే బాటలో వెండి కూడా 3,220 రూపాయలు పెరిగింది. కిలో వచ్చేసి 1,39,000కు చేరింది వెండి. ఇక ఘనంగా జాతీయ సినీ అవార్డుల ప్రధానోత్సవం. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రధానం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మోహన్ లాల్, ఉత్తమ నటుడి అవార్డు సంయుక్తంగా అందుకున్న షారుఖ్ ఖాన్, విక్రాంత్ మసే. ఉత్తమ నటి అవార్డు స్వీకరించిన రాణి ముఖర్జీ. ఇక RRR దక్షిణ భాగం నిర్మాణానికి కేంద్రం ఓకే అన్న విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, రాష్ట్రం ఖరారు చేసిన అలైన్మెంట్ పరిశీలించాక మోర్టు పరిధిలో నిర్మించాలన్న యోచనలో కేంద్రం ఉంది. 9న ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ సమీక్షలోనూ కేంద్ర అధికారుల వెల్లడి. 201 కిలోమీటర్ల అలైన్మెంట్ను సమర్పించనున్న సర్కార్ అంటూ ఈ వార్తనిచ్చారు. స్థానిక పోరులో రిజర్వేషన్ల ఖరారు. నేటి సాయంత్రానికి సర్కార్ నివేదిక. వార్డు సభ్యుల నుంచి జెడ్పీ చైర్పర్సన్ దాకా తేలిన రిజర్వేషన్లు. వాటి ప్రకారం 42%తో రిజర్వేషన్లు ప్రకటించనున్న సర్కార్ అంతకుముందు ప్రత్యేక జీవో రిలీజ్. ఎన్నికలకు వెళ్లనున్నామని తెలుపుతూ ఎలక్షన్ కమిషన్కు లేఖ. దసరాలోపే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. నమస్తే తెలంగాణ. కోటా పెంపుపై కోర్టు ముందుకు అంటూ బీసీ కోటా పెంపు రాజ్యాంగ విరుద్ధం. రిజర్వేషన్లు 50% దాటకూడదు. పాత రిజర్వేషన్తోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వండి. బీసీలకు 42% రిజర్వేషన్ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు. నేడు విచారణ చేపట్టనున్న జస్టిస్ లక్ష్మణ్. జీవో ఇద్దాం వదిలేద్దాం, ఎవరైనా కోర్టుకెళ్తే వారిపైనే నిందలేద్దాం. బీసీ కోటాపై సర్కార్ డ్రామా. 42% రిజర్వేషన్పై సర్కార్ నిర్ణయం. నేడో రేపో జీవో జారీ చేసే ఛాన్స్. బీసీలకు 13, 237 జెడ్పీటీసీ, 2,421 ఎంపీపీ,
ఎంపీటీసీలు దక్కే ఛాన్స్, కులగణన ఆధారంగా కోట, 2011 జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లట. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు, పేదలకు వైద్య విద్యే మా లక్ష్యం అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. జగన్ ప్రభుత్వం చెప్పిన దానికంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు మెరుగైన సేవలందించే విధానం. గడువు పూర్తయ్యాక ఆ కాలేజీలు ప్రభుత్వానికే. వైసీపీ ప్రభుత్వంలా చేస్తే ఆ కాలేజీలు పూర్తికి 15 ఏండ్లు. మేము 2 ఏళ్లలోనే అందుబాటులోకి తెస్తాం. ఆసుపత్రుల్లో అనవసర సిజేరియన్స్ చెయ్యనీయం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మోహన్ లాల్. ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఆ వార్తను కూడా మీరు టాప్లోనే చూడొచ్చు. ఆంధ్రజ్యోతి చూద్దాం. పైన టాప్లో ఒకటి ఘనంగా జాతీయ సినీ అవార్డుల ప్రధానోత్సవం, ఇంకొకటి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవం, వేడుకలకు వైభవంగా అంకురార్పణ. ప్రగతికి మార్గం పీపీపీలే, పేదలకు ఆరోగ్య భద్రత మా బాధ్యత అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ వచ్చేసి విశాఖకు యాక్సెంచర్, ఏపీకి రానున్న మరో దిగ్గజ టెక్ కంపెనీ. సాక్షి పౌరులను పట్టుకెళుతున్నా చూస్తూ ఊరుకోవాలా? నడి రోడ్డుపై ఎత్తుకెళ్లి అక్రమంగా గంజాయి కేసు నమోదుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. బాధితుడి భార్య ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చెయ్యరా? జనరల్ డైరీలో మాత్రమే చేర్చి సరిపుచ్చుతారా? ఇంత జరుగుతున్నా మేము జోక్యం చేసుకోకూడదా? మౌనంగా ఉండాలా? సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాంద్రారెడ్డి ఎక్కడున్నా వెతికి మా ముందు ప్రవేశపెట్టాలి. రాష్ట్రంలో ఏ మెజిస్ట్రేట్ ఎదుట ఆయన్ను హాజరుపరచడానికి వీల్లేదు. మా ఉత్తర్వుల గురించి మెజిస్ట్రేట్కు స్పష్టంగా చెప్పండి. పోలీసులను హెచ్చరించిన హైకోర్టు ధర్మాసనం. ఇక చేసిందంతా చంద్రబాబే అంటూ ఓటుకు కోట్లు కేసులో ఆయనదే కీలక పాత్ర. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు నిందితుడు మత్తయ్య లేఖ. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టేట్.